నమస్కారం. ఈరోజు మనం ఒక ఆదర్శవంతమైన తరగతి గదిని ఎలా నిర్మించాలో చూద్దాం. హ్మ్. అంటే ఇటుక పేర్చినట్టు. మన చేతిలో ఉన్న టీఈటీ, డిఎస్సి పరీక్షల సోర్సులు కేవలం సిలబస్ పాయింట్లు కాదు. అవి ఒక బ్లూప్రింట్ లాంటివి. అవునవును. ఈ బ్లూప్రింట్ ప్రకారం ఒక మంచి తరగతి గదికి పునాది, భద్రత. ఆ పునాది గట్టిగా ఉంటేనే దానిపైన ప్రవర్తన అనే గోడలు, మార్గదర్శకత్వం అనే పైకప్పు హ్మ్. నిర్మించగలం. ముందుగా ఆ పునాది గురించి మాట్లాడుకుందాం. అవును, మీరు చెప్పింది చాలా కరెక్ట్. పునాది సరిగ్గా లేకపోతే భవనం కూలిపోతుంది. అలాగే విద్యార్థికి భద్రంగా అనిపించకపోతే వాళ్ళు ఏమీ నేర్చుకోలేరు. అందుకే ఈ సోర్సులలో మొదటి ప్రాధాన్యత విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, అంటే వాళ్ల మానసిక మరియు భావోద్వేగ క్షేమానికి ఇచ్చారు. ఈరోజు మనం 3 ప్రధానాంశాలను విడమరిచి చూద్దాం. విద్యార్థులకు ఆ సురక్షితమైన, భయం లేని వాతావరణాన్ని ఎలా కల్పించాలి, తరగతిలో ఎదురయ్యే ప్రవర్తనా సమస్యలను శిక్షించకుండా ఎలా చక్కదిద్దాలి, చివరిగా వారికి సరైన దారి చూపించే మార్గదర్శకత్వం, కౌన్సిలింగ్ ఎలా అందించాలి. సరే, అయితే దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. మన మొదటి అంశం ఆ పునాది సురక్షితమైన వాతావరణం. సోర్సులలో బెదిరింపుల విద్యా వాతావరణం అనే మాట వాడారు. వినడానికే చాలా తీవ్రంగా ఉంది. అసలు దాని అర్థమేమిటి? ఆ పదం కొంచెం కఠినంగా ఉన్నా దాని వెనకున్న భావన చాలా సున్నితమైనది. సోర్సుల ప్రకారం ఇది భయం, ఒత్తిడి లేదా అవమానంతో కూడిన ఏదైనా విద్యా పరిశ్రమ. అంటే విద్యార్థులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి కూడా భయపడతారన్నమాట. ఖచ్చితంగా. ఒక అమాయకమైన ప్రశ్న అడగడానికి లేదా పొరపాటున తప్పు సమాధానం చెప్పడానికి భయపడే చోటు. ఈ భయం వాళ్లలో ఒక రకమైన భావోద్వేగ అభద్రతను సృష్టిస్తుంది. ఓ ఇది మనం కోరుకునే స్నేహపూర్వక, ప్రోత్సాహకరమైన వాతావరణానికి పూర్తిగా వ్యతిరేకం. నాకు గుర్తుంది, చిన్నప్పుడు ఒక టీచర్ ఉండేవారు. ఎవరైనా తప్పు చేస్తే అందరి ముందు నిలబెట్టి అవమానించేవారు. అప్పట్నుంచి ఆ సబ్జెక్ట్ అంటేనే తెలియని భయం మొదలైంది. బహుశా మీరు చెప్పిన బెదిరింపుల వాతావరణం అంటే ఇదేనేమో. ఇది విద్యార్థి మీద ఎంత దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందో కదా. అవునవును. అసలు ఇలాంటి వాతావరణం ఏర్పడటానికి కారణాలేవేమిటి? కేవలం టీచర్ల వల్లేనా, లేక వేరేవి కూడా ఉన్నాయా? హ్మ్. మీ అనుభవం చాలామంది విద్యార్థులు ఎదుర్కొనేదే. సోర్సులు దీనికి కొన్ని నిర్దిష్ట కారణాలను స్పష్టంగా చెబుతున్నాయి. మీరు చెప్పినట్టు ఉపాధ్యాయుని కఠినమైన ప్రవర్తన, శిక్షలు, అవమానించడం ఒక ముఖ్య కారణం. దానికి తోడు విద్యార్థుల మధ్య జరిగే బుల్లీయింగ్ లేదా వేధింపులు రెండోది. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కారణాలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. అదెలా? కొంచెం వివరిస్తారా? ఉదాహరణకు సోర్సులు చెప్పిన మూడో కారణం భౌతిక పరిసరాలు. అంటే గాలి, వెలుతురు సరిగా లేని, ఇరుకుగా, అసౌకర్యంగా ఉన్న తరగతి గది. ఓ అంటే క్లాస్ రూమ్ కూడానా? అవును. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ అలాంటి చోట కూర్చున్నప్పుడు విద్యార్థుల్లో తెలియకుండానే చిరాకు, ఒత్తిడి పెరుగుతాయి. ఆ ఒత్తిడి వల్ల ఒకరినొకరు వేధించుకోవడం, చిన్న విషయాలకే గొడవపడటం అంటే బుల్లీయింగ్ ఎక్కువ కావచ్చు. అంటే కేవలం పిల్లల ప్రవర్తనను సరిదిద్దడం కాదు, తరగతి గదిలో కిటికీలు సరిగ్గా ఉన్నాయా అని చూసుకోవడం కూడా ఒక పరిష్కార మార్గమేనన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ కనెక్షన్ చాలామంది గుర్తించారు. వావ్, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే వాతావరణమంటే కేవలం మానసికమే కాదు, భౌతికం కూడా అని స్పష్టమవుతోంది. వీటికి తోడు ఇంకేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. పరీక్షల భయం, ర్యాంకుల కోసం విపరీతమైన పోటీ సృష్టించే అధిక ఒత్తిడి, అది 4వ కారణం. ఇక చివరిది చాలా సున్నితమైనది, సామాజిక ఒత్తిడి. అంటే కులం, మతం, ఆర్థిక నేపథ్యం లేదా రంగు వంటి కారణాల వల్ల వివక్షకు గురవడం, లేదా స్నేహితులు లేకుండా ఒంటరిగా మిగిలిపోవడం వంటివి కూడా ఈ భయానక వాతావరణానికి దారితీస్తాయి. దీని ప్రభావాలు విద్యార్థుల మీద చాలా తీవ్రంగా ఉంటాయి కదా. చాలా తీవ్రంగా. ఆందోళన, నిద్రలేమి, తలనొప్పి వంటివి శారీరకంగా, మానసికంగా కనిపిస్తాయి. దీనివల్ల వాళ్లు తరగతిలో మౌనంగా ఉండిపోవడం, చివరికి చదువు మీద ఆసక్తి కోల్పోయి మార్కులు తగ్గిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇది డిప్రెషన్ లేదా ఆత్మహత్య ఆలోచనల దాకా వెళ్తుందని సోర్సులు హెచ్చరిస్తున్నాయి. ఇది వింటుంటేనే చాలా ఆందోళనగా ఉంది. మరి దీనికి పరిష్కారాలేమిటి? ఈ పునాదిని బలంగా కట్టడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? సోర్సులు చాలా ఆచరణాత్మకమైన సూచనలిస్తున్నాయి. మొదటిది స్పష్టమైన సానుకూల నియమాలు. ఇక్కడ కీలకమేమిటంటే ఉపాధ్యాయుడు ఏకపక్షంగా ఇవి నా నియమాలు, పాటించి తీరాలి అని కాకుండా విద్యార్థులతో కలిసి
ఇవి మన తరగతి నియమాలు, కలిసి పాటిద్దాం అని చెప్పడం. ఆ, ఇది వారికి ఒక ఓనర్షిప్ ఇస్తుంది. అవును, యాజమాన్య భావననిస్తుంది. వినడానికి బావుంది, కానీ 40 మంది ఉన్న తరగతిలో ఇది ఆచరణ సాధ్యమేనా? ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటే గందరగోళం అవ్వదా? ఉపాధ్యాయుడు నియంత్రణ కోల్పోయే ప్రమాదం లేదా? మంచి ప్రశ్న. నియంత్రణ కోల్పోవడం కాదు, నియంత్రణను పంచుకోవడం. ఉపాధ్యాయులు ఫెసిలిటేటర్గా ఉండి, మనం ఒకరినొకరు గౌరవించుకోవాలంటే ఏం చేయాలి, మన తరగతి శుభ్రంగా ఉండాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి వంటి ప్రశ్నలతో చర్చ నడిపించాలి. ఓకే. అందరి అభిప్రాయాలను బోర్డు మీద రాసి, చివరగా అందరూ ఒప్పుకున్న 4-5 కీలక నియమాలను ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియలో వాళ్లు పాల్గొనడం వల్ల ఆ నియమాలను వాళ్లు స్వయంగా పాటిస్తారు. ఇది నియంత్రణను పెంచుతుంది, తగ్గించదు. అర్థమైంది. నియమాలను రుద్దడం కాదు, నిర్మించుకోవటం. చాలా బాగుంది. మరి రెండవ పరిష్కారం? రెండవది యాంటీ బుల్లీయింగ్ కార్యక్రమాలు. వేధింపులంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించడం. మాటలతో ఏడిపించడం కూడా వేధింపే అని చెప్పడం. అలాంటివి జరిగినప్పుడు ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలో ఒక స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం. మూడోది విద్యార్థులతో తరచుగా మాట్లాడటం, ముఖ్యంగా నిశ్శబ్దంగా ఉండే విద్యార్థులతో. వారి సమస్యలను ఓపికగా వినడం ద్వారా నమ్మకాన్ని పెంచవచ్చు. అలాగే. చివరిగా అవసరమైన విద్యార్థులకు కౌన్సిలింగ్ రూపంలో మానసిక ఆరోగ్య మద్దతును అందించడం. ఈ సమస్య కేవలం మన దగ్గరే ఉన్నట్లేదు. మన సోర్సుల్లో ఫిలిప్పీన్స్కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పోస్టర్ కూడా ఉంది గదా? అవును, అది చాలా మంచి పాయింట్. ఆ పోస్టర్ చైల్డ్ రైట్స్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్ బేసిక్ ఎడ్యుకేషన్ అనే అంశంపై కోవిడ్-19 సమయంలో నిర్వహించిన ఒక వెబినార్ సిరీస్కు సంబంధించింది. ఓకే. ఇది ఏం చూపిస్తుందంటే, పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం అనేది ఒక ప్రపంచవ్యాప్త ఆందోళన. అది వారి ప్రాథమిక హక్కు అని అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి. సరే, ఇప్పుడు మన తరగతి గది పునాది బలంగా ఉందని అనుకుందాం. భద్రమైన వాతావరణం ఏర్పడింది. అయినా కూడా తరగతిలో కొన్ని ప్రవర్తనా సమస్యలు సహజంగానే వస్తాయి. అప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఎలా స్పందించాలి? ఇక్కడే మనం ప్రవర్తన అనే గోడలను నిర్మించడం గురించి మాట్లాడుకోవాలి. మన సోర్సులలో ఏ సాధారణ సమస్యలను ప్రస్తావించారు? తరగతిలో కావాలనే గందరగోళం సృష్టించడం, చెప్పిన మాట వినకపోవడం, ఇతరులను గిల్లడం లేదా వాళ్ల వస్తువులు లాక్కోవడం, లేదా అసలు దేన్లోనూ పాలు పంచుకోకుండా మూడీగా నిరాసక్తంగా ఉండటం వంటివి సాధారణ సమస్యలుగా పేర్కొన్నారు. అవును. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, ప్రవర్తనా నిర్వహణ అనేది కేవలం క్రమశిక్షణ కోసం కాదు. అల్లరి చేసే పిల్లల్ని అదుపులో పెట్టడం మాత్రమే దాని లక్ష్యం కాదు. ఓహో. సమర్థవంతమైన బోధనకు, విద్యార్థుల మానసికారోగ్యానికి, చివరికి మెరుగైన విద్యా ఫలితాలకు ఇది చాలా అవసరం. మరి దీనికి ఏమైనా వ్యూహాలున్నాయా? అంటే కేవలం బెత్తంతో బెదిరించడం, బయట నిలబెట్టడం కాకుండా సానుకూల మార్గాలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. నిజానికి సోర్సులో శిక్షించడం కంటే సానుకూల పద్ధతులపైనే ఎక్కువ దృష్టి పెట్టాయి. మొదటి వ్యూహం ఒక స్థిరమైన ఊహించగలిగే టైంటేబుల్. ప్రతిరోజూ ప్రతి పీరియడ్లో ఏం జరుగుతుందో విద్యార్థులకు ముందుగానే తెలిస్తే అది వారికొక రకమైన భద్రతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. అవును, ఆ ఊహించగలిగే గుణం, ప్రెడిక్టబిలిటీ పిల్లలకు చాలా ముఖ్యం. ప్రత్యేకించి ఇంట్లో అనిశ్చితిని ఎదుర్కొనే పిల్లలకు. కనీసం పాఠశాల అయినా ఒక స్థిరమైన, నమ్మకమైన ప్రదేశంగా అనిపించాలి. సరిగ్గా చెప్పారు. దాని తర్వాతొచ్చేది సానుకూల ప్రోత్సాహం. అంటే తప్పు చేసినప్పుడు శిక్షించడం ఎంత సహజంగా జరుగుతుందో, మంచి ప్రవర్తనను చూపినప్పుడు గుర్తించి మెచ్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు, ఈరోజు నీ హోంవర్క్ చాలా నీట్గా రాశావు, ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించినందుకు చాలా సంతోషం. ఇలాంటి చిన్న ప్రశంసలు కూడా పెద్ద మార్పును తెస్తాయి. అంటే తప్పుని ఎత్తి చూపడం కన్నా ఒప్పుని గుర్తించడం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట. అదే. ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్. మూడవ వ్యూహం ఏమిటి? మూడవది తార్కిక ఫలితాలు, లాజికల్ కాన్సీక్వెన్సెస్ అంటారు. అంటే విద్యార్థి ప్రవర్తనకు సహజంగా ఎదురయ్యే పరిణామాలను వారికి తెలియజేయడం. ఉదాహరణకు, నువ్వు తరగతిలో గోడల మీద గీస్తే నువ్వేదాన్ని శుభ్రం చేయాలి అని చెప్పడం. ఇది శిక్షలా కాకుండా బాధ్యతలా ఉంటుంది. అవును. నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ కూర్చుంటే నీ హోంవర్క్ పూర్తి కాదు, అప్పుడు సాయంత్రం ఆడుకోవడానికి సమయం ఉండదు అని చెప్పడం. కారణం ఫలితంలా. అవును, ఇది శిక్షలా కాకుండా కారణం ఫలితంలా ఉంటుంది. చివరిగా విద్యార్థులతో స్నేహపూర్వక, సానుకూల సంబంధాలు ఏర్పరచుకోవడం.
ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది. ఈ వ్యూహాలన్నీ వినడానికి బాగున్నాయి, కానీ ఆచరణలో పెట్టడం కొంచెం కష్టమేమో. మన సోర్సులలో కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి కదా, అవి ఈ వ్యూహాలను ఎలా వాడాలో చూపిస్తాయో. తరగతిలో నిరంతరం గందరగోళం చేసే ఒక అబ్బాయి కథ చెప్పారు. మామూలుగా అయితే టీచర్ ఏం చేస్తారు? బయట నిలబెడతారు, లేదా పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తారు. కాని ఇక్కడేం జరిగిందో చెప్పండి. అవును, ఆ కేసు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ విద్యార్థి ప్రవర్తనకు కారణం ఏమిటని ఉపాధ్యాయుడు గమనించడం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయికి పాఠం బోరు కొట్టినప్పుడు లేదా అర్థం కానప్పుడు మాత్రమే అల్లరి చేస్తున్నాడని గ్రహించాడు. ఓ, అంటే ఆ ప్రవర్తన వెనుక ఒక అవసరముందన్నమాట. శ్రద్ధ లేదా ఒక చిన్న విరామం కావాలని. ఖచ్చితంగా. అప్పుడు టీచర్ ఏం చేశారంటే ఆ అబ్బాయికి మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు అప్పగించడం మొదలుపెట్టారు. అదెలా? ఈ షాక్ పీసులు స్టాఫ్ రూంలో ఇచ్చిరా, బోర్డు తుడువు వంటివి. ఆ చిన్న విరామం, ఆ బాధ్యత అవన శక్తిని సరైన మార్గంలో పెట్టింది. తరగతిలో గందరగోళం తగ్గింది. అంటే సమస్యను కాదు, సమస్య వెనుకొన్న కారణాన్ని పరిష్కరించారు. అద్భుతం. అలాగే వేధింపుల విషయంలో కూడా ఒక స్పష్టమైన ప్రణాళికను సూచించారు కదా. అవును, వేధింపులు జరుగుతున్నాయని తెలిసినప్పుడు మీరే చూసుకోండి అని వదిలేయకుండా వెంటనే జోక్యం చేసుకోవాలని సోర్సులు స్పష్టంగా చెప్తున్నాయి. వేధిస్తున్నవారిని, బాధితులను వేరువేరుగా పిలిచి మాట్లాడాలి. ఇద్దర్నీ ఒకేసారి కాకుండా. కాదు, వేరువేరుగా. వేధిస్తున్న విద్యార్థి ప్రవర్తన తప్పు అని, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో స్పష్టంగా చెప్పాలి. అదే సమయంలో బాధితుడికి పూర్తి మానసిక మద్దతు ఇవ్వాలి. నీ తప్పేం లేదు, మేము నీకు అండగా ఉన్నాం అనే భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. ఇక మూడో కేసు, తరగతిలో ఏమీ పట్టించుకోకుండా నిరాసక్తంగా ఉండే విద్యార్థి గురించి. ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అవును, అలాంటి విద్యార్థితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి ఆసక్తులను తెలుసుకోవాలని సోర్సులు చెబుతున్నాయి. బహుశా ఆ విద్యార్థికి చదువు కంటే డ్రాయింగ్లో ఆసక్తి ఉండొచ్చు. అప్పుడు ఈ పాఠానికి సంబంధించిన ఒక బొమ్మ గీస్తావా అని ప్రోత్సహించడం, వారు సాధించిన చిన్న చిన్న విజయాలను కూడా తరగతి ముందు ప్రశంసించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. క్రమంగా వాళ్లు కూడా తరగతిలో భాగమవుతారు. ఈ కేస్ స్టడీస్ అన్ని చూస్తుంటే ఉపాధ్యాయుడు ఒక డిటెక్టివ్ లాగా ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని కనుక్కోవాలనిపిస్తోంది. విద్యార్థిని కేవలం నియంత్రించడం కాకుండా వాళ్లని లోతుగా అర్థం చేసుకోవాలన్నమాట. అవును. ఈ అర్థం చేసుకునే ప్రక్రియలో మార్గదర్శకత్వం, కౌన్సిలింగ్ అనేవి కీలకమైన టూల్స్ లాంటివి. ఇక్కడే మన భవనానికి పైకప్పు వేయబోతున్నాం. అసలు ఈ రెండింటికి తేడా ఏంటి? చాలామంది ఈ పదాలను ఒకే అర్థంలో వాడేస్తుంటారు. మీరు సరిగ్గా చెప్పారు. ఈ రెండింటి మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. మార్గదర్శకత్వం అంటే గైడెన్స్ అనేది విస్తృతమైనది. ఇది విద్యార్థులకు సమాచారం మరియు సలహాలు అందించడం. ఇది సాధారణంగా నివారణా చర్యగా ఒక సమూహానికి ఇస్తారు. ఉదాహరణకు 10వ తరగతి తర్వాత ఏ కోర్సులు ఎంచుకోవాలి అని చెప్పడం లాంటిదా? సరిగ్గా అదే. లేదా పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి అని విద్యార్థులందరికీ ఒక సెషన్ పెట్టడం మార్గదర్శకత్వం కిందికొస్తుంది. అంటే గైడెన్స్ ఒక మ్యాప్ లాంటిది, ఎటు వెళ్లాలో దారి చూపిస్తుంది. మరి కౌన్సిలింగ్? మీ అనాలజీ చాలా బావుంది. గైడెన్స్ మ్యాప్ అయితే కౌన్సిలింగ్ ఒక మెకానిక్ లాంటిది. దారిలో వెళుతున్నప్పుడు బండిలో ఏదైనా సమస్య వస్తే దాన్ని సరిచేయడానికి సహాయం పడుతుంది. కౌన్సిలింగ్ అనేది మరింత వ్యక్తిగతమైనది. ఇది ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేయడం. ఇది ఎక్కువగా ఒకరితో ఒకరు జరిపే గోప్యమైన ప్రక్రియ. ఒక విద్యార్థి తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు లేదా తోటి విద్యార్థులతో సర్దుకుపోలేకపోతున్నప్పుడు వారికిచ్చేది కౌన్సిలింగ్. ఇందులో కూడా రకాలు ఉన్నాయని సోర్సులలో వర్గీకరించారు కదా. మార్గదర్శకత్వంలో విద్య, వృత్తి, వ్యక్తిగత. కౌన్సిలింగ్లో వ్యక్తిగత, సమూహ. అలాగే డైరెక్టివ్ మరియు నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని కూడా ప్రస్తావించారు. వాటి మధ్య తేడా ఏమిటి? తప్పకుండా. డైరెక్టివ్ కౌన్సిలింగ్లో కౌన్సిలర్ లేదా ఉపాధ్యాయుడు మరింత చురుకైన పాత్ర పోషిస్తారు. వారు సమస్యను విశ్లేషించి నేరుగా సలహాలు, పరిష్కారాలు సూచిస్తారు. అంటే నువ్వు ఇలా చేస్తే మంచిది అని చెప్పడం. అవును, ఈ కోర్సు నీకు సరిపోతుంది అని చెప్తారు. ఇది సలహా కేంద్రీకృత విధానం. మరి నాన్ డైరెక్టివ్? దీనికి పూర్తిగా వ్యతిరేకమా? అందులో ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి? అవును, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్లో కౌన్సిలర్ కేవలం ఒక సహాయకుడిగా, ఒక అద్దంలా ఉంటారు. వారు విద్యార్థి చెప్పేది శ్రద్ధగా విని సరైన ప్రశ్నలు అడగడం ద్వారా
విద్యార్థే తమ సమస్యకు పరిష్కారాన్ని స్వయంగా కనుగొనేలా ప్రోత్సహిస్తారు. ఈ సమస్య గురించి నీకేమనిపిస్తోంది వంటి ప్రశ్నలడుగుతారన్నమాట. అవును, దీనికి ఏ పరిష్కారాలు ఉండొచ్చని నువ్వనుకుంటున్నావు వంటివి. ఇది విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతుంది. ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు డైరెక్టివ్గా ఉండాలి, ఎప్పుడు నాన్ డైరెక్టివ్గా ఉండాలి, సందర్భాన్ని బట్టి ఎలా నిర్ణయించుకోవాలి? ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. సాధారణంగా విద్యార్థికి సమాచారం కొరత ఉన్నప్పుడు లేదా తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఉదాహరణకు పరీక్ష ఫీజు చివరి తేదీ, అప్పుడు డైరెక్టివ్ విధానం ఉపయోగపడుతుంది. కరెక్ట్. కానీ విద్యార్థి భావోద్వేగ సమస్యలతో, వ్యక్తిగత గందరగోళంతో ఉన్నప్పుడు నాన్ డైరెక్టివ్ విధానం ఉత్తమం. ఎందుకంటే వాళ్ల సమస్యకు పరిష్కారం వాళ్లలోనే ఉంటుంది. దాన్ని బయటకు తీసుకురావడమే కౌన్సిలర్ పని. ఇప్పుడు దీన్ని మనం పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే, ఈ మార్గదర్శకత్వం, కౌన్సిలింగ్ అనేవి కేవలం పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు చేసే పనులేనా, లేక జాతీయ విద్యా విధానంలో కూడా వీటికి ప్రాధాన్యత ఉందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. భారత జాతీయ విద్యా విధానం 2020 అంటే ఎన్ఈపి 2020 విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై అపూర్వమైన దృష్టి పెట్టింది. కేవలం చదువు మాత్రమే కాకుండా అవును, వారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై కూడా. ఈ సోర్సుల ప్రకారం ఎన్ఈపి 2020 ప్రతి పాఠశాలలో కౌన్సిలింగ్ సెల్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అలాగే ఉపాధ్యాయులకు కూడా కౌన్సిలింగ్లో ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని సిఫారసు చేస్తోంది. అంటే ఉపాధ్యాయులే ప్రథమ కౌన్సిలర్లుగా మారాలన్నమాట. ఒక రకంగా అంతే. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులతో ఎక్కువ సమయం గడిపేది ఉపాధ్యాయులే. వారి ప్రవర్తనలో వచ్చే చిన్న మార్పును కూడా మొదట గుర్తించగలిగేది వాళ్లే. నిజమే. అందుకే విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వారి విద్యా విజయాన్ని పెంచడంలో మరియు సరైన కెరీర్ ప్రణాళికను రూపొందించుకోవడంలో మార్గదర్శకత్వం మరియు కౌన్సిలింగ్ కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం గుర్తించింది. మొత్తం మీద ఈ విశ్లేషణ నుండి మనం ఏమి గ్రహించవచ్చు? మనమొక ఆదర్శ తరగతి గది అనే భవనం గురించి మాట్లాడుకున్నాం. భద్రత అనే పునాది, సానుకూల ప్రవర్తనా నిర్వహణ అనే గోడలు, మరియు సరైన మార్గదర్శకత్వం అనే పైకప్పు. ఇవన్నీ కేవలం టీఈటీ డిఎస్సి పరీక్షలలో మార్కుల కోసం చదివే అంశాలు కావు. ఇవే నాణ్యమైన విద్యకు, ఒక ఆరోగ్యకరమైన తరపీడి నిర్మాణానికి మూలస్తంభాలు అనిపిస్తోంది. మనం పిల్లల రక్షణ అంటున్నాం. అసలు వాళ్ళని దేని నుండి కాపాడాలి? ఈ బాలల దుర్వినియోగం అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం. కాని ఈ ఆధారాల ప్రకారం దాని అసలర్థమేంటి? ఇది చాలా విస్తృతమైన పదం. సాధారణంగా చెప్పాలంటే 18 ఏళ్ల లోపు పిల్లలు ఉంటారు కదా, వాళ్ల మీద జరిగే ఎలాంటి శారీరక, మానసిక లేదా లైంగిక హింస అయినా దీని కిందికే వస్తుంది. ఓకే. అంతేకాదు, పిల్లల కనీస అవసరాలుంటాయి కదా, వాటిని తీర్చకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేయడం కూడా దుర్వినియోగమే. అంటే ఇది కేవలం ఇంట్లో జరిగే విషయమే కాదన్నమాట. అస్సలు కాదు. చాలామంది అలాగే అనుకుంటారు. కాని పాఠశాలలో తోటి విద్యార్థులు చేసే ర్యాగింగ్, వేధించడం, కొన్నిసార్లు ఉపాధ్యాయులు విధించే కఠినమైన శిక్షలు కూడా దీని పరిధిలోకొస్తాయి. ఓకే, ఒక నిమిషం. అంటే ఉపాధ్యాయుల శిక్ష కూడా దుర్వినియోగం కాగలదు అంటున్నారు. అది చాలా ఆసక్తికరమైన పాయింట్. దాని గురించి మనం తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా, ఒక టీచర్ తన తరగతిలో ఒక విద్యార్థి ఏదో సమస్యలో ఉన్నాడని ఎలా గుర్తించాలి? ముఖ్యంగా ఈ భావోద్వేగ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి కదా. 40 మంది పిల్లలు నా క్లాస్లో ఒక విద్యార్థి మూడీగా ఉన్నాడా, లేక నిజంగా కుంగుబాటులో ఉన్నాడని ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే ఉపాధ్యాయుని పరిశీలన నైపుణ్యమనేది చాలా అవసరం. ఈ ఆధారాలు 3 రకాల సంకేతాలను స్పష్టంగా చెప్తున్నాయి. మీరన్నట్టు మొదటిది భావోద్వేగపరమైన మార్పులు. ఎప్పుడూ చురుగ్గా ఉండే పిల్లవాడు అకస్మాత్తుగా మౌనంగా మారడం, ఎవ్వరితో కలవకుండా ఒంటరిగా ఉండడం, చిన్న విషయాలకే భయపడటం లేదా ఏడవడం, ఇలాంటివి గమనించాలి. అంటే ఒకరోజు అలా ఉంటే పర్వాలేదు, కానీ ప్రవర్తనలో ఒక ప్యాటర్న్ గమనించాలన్నమాట. సరిగ్గా. ఈ ప్రవర్తన కొన్ని రోజులపాటు కొనసాగితే అప్పుడు దానిపై దృష్టి పెట్టాలి. మరి రెండో రకం? పైకి కనిపించే సంకేతాలు. అవి రెండో రకం, శారీరక సంకేతాలు. ఇవి కొంచెం తేలిగ్గా గుర్తించవచ్చు. అంటే పిల్లల శరీరంపై గాయాలు, కమిలిన గుర్తులు లేదా కాలిన మచ్చలు కనిపించడం. ఓకే. వాటి గురించి అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడం, అలాగే వాతావరణానికి తగని దుస్తులు వేసుకోవడం లేదా చిరిగిన మురికి బట్టలతో రావడం, ఇవి కూడా నిర్లక్ష్యానికి సంకేతాలు కావచ్చు. ఇక మూడోది వాళ్ల చదువు మీద ప్రభావం కదా. ఇవన్నీ గమనించాలి. సరే, ఒక టీచర్ ఈ సంకేతాలన్నీ గమనించారు.
ఆ తర్వాత ఏం చేయాలి? ఇది చాలా సున్నితమైన విషయం. దీన్ని తప్పుగా హ్యాండిల్ చేస్తే పరిస్థితి ఇంకా మోసంగా మారచ్చు. సరైన పద్ధతి ఏమిటి? కరెక్ట్. అందుకే ఒక స్పష్టమైన 4 దశల ప్రోటోకాల్ను ఈ ఆధారాలు సూచిస్తున్నాయి. మొదటిది, ఆ విద్యార్థితో గోప్యంగా, వ్యక్తిగతంగా మాట్లాడాలి. అందరి ముందు కాదు. వాళ్లకు నమ్మకం కలిగించాలి. అవును, వాళ్లకు నమ్మకం కలిగించి, ఏదైనా సమస్య నాతో చెప్పుకోవచ్చు అని ధైర్యమివ్వాలి. రెండో దశ, వారి చెప్పిన ప్రతి విషయాన్ని, మీరు గమనించిన సంకేతాలను, తేదీ సమయంతో సహా అక్కురాతుగా రాసిపెట్టుకోవాలి. అది రికార్డ్ కోసం. అవును, అది తర్వాత చాలా కీలకమవుతుంది. ఆ తర్వాత ఆ సమాచారాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి, అంతేనా? ఖచ్చితంగా. మూడో దశ, వెంటనే పాఠశాల ప్రిన్సిపల్ లేదా హెడ్ మాస్టర్కు తెలియజేయాలి. ఇక నాలుగో, అత్యంత ముఖ్యమైన దశ, చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నంబర్ 1098కు కాల్ చేసి సమాచారమివ్వాలి. 1098. అవును, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ పాక్సో యాక్ట్ 2012 ప్రకారం పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం. అదే, ఆ చట్టం ప్రకారం ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు అధికారులకు చెప్పడం ప్రతి పౌరుని, ముఖ్యంగా ఉపాధ్యాయుల చట్టపరమైన బాధ్యత. చెప్పకపోతే అది కూడా నేరమే. ఓ, అలాగా. సరే, ఇప్పుడు మీరింతకుముందన్న పాయింట్కి వద్దాం. ఒక ఉపాధ్యాయుడు విధించే శిక్ష కూడా దుర్వినియోగం కిందకి వస్తుందని చెప్పారు. అప్పుడొక పెద్ద ప్రశ్నొస్తుంది. క్రమశిక్షణకు దుర్వినియోగానికి మధ్య ఉన్న ఆ గీత ఎక్కడుంది? పాతతరం వాళ్లు దెబ్బకు దయ్యం కూడా వదులుతుందని గట్టిగా నమ్మేవారు. మరి ఈరోజు మన చట్టాలు ఆ గీతను ఎక్కడ గీస్తున్నాయి? గీత ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. ఆ పాత పద్ధతులు ఇక చెల్లము. ఈ ఆధారాలు శిక్షను 3 రకాలుగా విభజించాయి. మొదటిది, అందరికీ తెలిసిన శారీరక శిక్ష. అంటే కర్రతో కొట్టడం, చెంపదెబ్బలు, గుంజీలు తీయించడం, ఇలాంటివన్నీ. రెండోది, మానసిక శిక్ష. ఇది పైకి గాయంలా కనిపించదు కాని దాని ప్రభావం చాలా చాలా ఎక్కువ. అంటే అందరి ముందు అవమానించడం, తిట్టడం, నువ్వు దేనికి పనికిరావు అని నిరుత్సాహపరచడం, ఇవన్నీ దాని కిందకే వస్తాయి. ఇక మూడోది నిషేధాత్మక శిక్ష. అంటే హోంవర్క్ చేయలేదని ఆటలాడనివ్వకపోవడం లేదా లంచ్ చేయనివ్వకపోవడం. చాలా పాఠశాలల్లో ఇది మామూలే కదా. దీన్ని కూడా శిక్షగా పరిగణించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. దీని వెనక తర్కమేంటి? ఎందుకంటే ఆ శిక్షకు విద్యార్థి చేసిన తప్పుకు ఏమాత్రం సంబంధం ఉండదు. దానివల్ల పిల్లలు పాఠశాల పట్ల, చదువు పట్ల ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకుంటారు. శిక్ష వెనుక ఉద్దేశ్యం ప్రవర్తనను సరిదిద్దడం, కాని భయాన్ని సృష్టించడం కాదు కదా. నిజమే. ఇలాంటి శిక్షల వల్ల పిల్లలలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వాళ్లు ప్రశ్నలడగాలంటే భయపడుతారు. వాళ్ల సృజనాత్మకత చచ్చిపోతుంది. స్కూలంటే వాళ్లకు ఒక జైలులా అనిపిస్తుంది. సరే, శిక్షించడం సరైన పద్ధతి కాదంటే మరి ప్రత్యామ్నాయమేంటి? తరగతిలో గొడవ చేసే, ముండిగా ప్రవర్తించే విద్యార్థిని ఎలా అదుపులో పెట్టాలి? ఈ ప్రత్యామ్నాయాల కాగితంపై బావుంటాయి, కాని నిజ జీవితంలో పనిచేస్తాయా? తప్పకుండా పనిచేస్తాయి. కాని దీనికి కొంచెం ఓపిక, సృజనాత్మకత కావాలి. వీకన్నిటిలో ఉన్న అసలు సూత్రమేంటంటే, అధికారాన్ని ప్రయోగించడం నుండి బాధ్యతను నేర్పించడం వైపు మారడం. ఓకే. పాత పద్ధతుల్లో నేను చెప్పింది చెయ్యనే ధోరణి ఉండేది. ఈ కొత్త పద్ధతులు నువ్వు చేసిన పనికి ఏమవుతుందో ఆలోచించు అని విద్యార్థిని ఆలోచింపజేస్తాయి. ఉదాహరణకు సానుకూల శిక్షణ లేదా పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. విద్యార్థి మంచిగా ప్రవర్తించినప్పుడు మెచ్చుకోవడం, ఒక చిన్న స్టార్ ఇవ్వడం. అంటే తప్పు చేసినప్పుడు శిక్షించడం కన్నా మంచి చేసినప్పుడు ప్రోత్సహించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి అంటున్నారు. సరిగ్గా. ఇది చాలా సింపుల్గా అనిపించినా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంకొక పద్ధతి తార్కిక ఫలితాలు, అంటే లాజికల్ కాన్సిక్వెన్సెస్. అది ఎలా ఉంటుంది? ఉదాహరణకు, రాజు అనే అబ్బాయి తరగతిలో గోడమీద గీశాడు అనుకుందాం. పాత పద్ధతి ప్రకారం అతన్ని బయట నిలబెట్టేవారు. అవును. కాని తార్కిక ఫలితం ప్రకారం, రాజు, నువ్వు గీసిన ఈ గోడను శుభ్రం చేసే బాధ్యత నీదే అని చెప్పాలి. అర్థమైంది. దీనివల్ల తప్పుకు దాని పరిణామానికి మధ్య విద్యార్థికి ఒక సంబంధం ఏర్పడుతుంది, బాధ్యత తెలుస్తుంది. కరెక్ట్. సమస్యలను విద్యార్థులతోనే కలిసి చర్చించి పరిష్కారాలు కనుగొనడం మరో మంచి పద్ధతి. అంటే ఇవి కేవలం సైకాలజిస్టులు చెప్పే మంచి మాటలు మాత్రమే కాదు, వీటికి చట్టపరమైన బలం కూడా ఉందన్నమాట. అవును. ఈ మార్పులకు వెనుక ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్ ఏమిటి? ఇది చాలా కీలకం. అన్నింటికన్నా ముఖ్యమైనది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, జీవించే హక్కు. అవును. ప్రతి పౌరునికి
గౌరవంగా జీవించే హక్కునిస్తుంది. శారీరక శిక్ష ఈ హక్కును ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత 2009లో వచ్చిన విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీఈ యాక్ట్. రైట్. అది పాఠశాలల్లో శారీరక శిక్షను, మానసిక వేధింపులను నేరుగా నిషేధించింది. వీటితో పాటు జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కూడా పిల్లల రక్షణకు పెద్దపీట వేస్తుంది. మరి ఒక పాఠశాల యాజమాన్యం గాని, ఒక ఉపాధ్యాయుడు గాని ఈ చట్టాలను పట్టించుకోకపోతే పరిణామాలెలా ఉంటాయి? ఇది కేవలం హెచ్చరికతో పోయే విషయమా, లేక సీరియస్గా తీసుకుంటారా? పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఉపాధ్యాయునిపై సర్వీసు రూల్స్ ప్రకారం సస్పెన్షన్ నుండి ఉద్యోగం తీసివేసే వరకు చర్యలు తీసుకోవచ్చు. ఓ. కొన్ని తీవ్రమైన కేసుల్లో అయితే ఇండియన్ పీనల్ కోడ్ కింద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయొచ్చు. అంటే జైలు శిక్ష కూడా పడొచ్చా? పడొచ్చు. జరిమానా, జైలు శిక్ష కూడా పడొచ్చు. ఇక పాఠశాల మీదైతే ప్రభుత్వం ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేసే అధికారం కూడా ఉంది. ఇది కేవలం మన దేశ చట్టాలకే పరిమితమా, లేక ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి ఉందా? ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పు. ఈ ఆధారాలలో 1989 నాటి ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సు అంటే యుఎన్సిఆర్సి గురించి కూడా ప్రస్తావించారు. హ్మ్. మన భారతదేశం 1992లో దీనిపై సంతకం చేసింది. ఓకే. విద్య, ఆరోగ్యం, రక్షణ, భావప్రకటన స్వేచ్ఛ ఇలాంటి హక్కులనిది పిల్లలకందిస్తుంది. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఈ అంతర్జాతీయ ప్రమాణాలను కూడా పాటిస్తున్నాడు అన్నమాట. ఓకే. ఒక ఉపాధ్యాయుడు సంరక్షకుడుగా ఉండాలి, పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి, చట్టాల గురించి తెలిసి ఉండాలి. ఇవన్నీ వింటుంటేనే చాలా ఒత్తిడిగా అనిపిస్తోంది. నిజమే. వీటన్నిటితో పాటు వాళ్ల అసలు పని అంటే పాఠాలు చెప్పడం, సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలు పెట్టడం ఇవి కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి ఇన్ని పనులను ఎలా మేనేజ్ చేయగలరు? అందుకేనేమో ఈ ఆధారాలలో టైం మేనేజ్మెంట్పై ఒక సెక్షన్ ఉండడం చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది. మీరు సరిగ్గా చెప్పారు. అందుకే ఈ రోజుల్లో సమయ నిర్వహణ అనేది ఒక అదనపు నైపుణ్యం కాదు, అది ఉపాధ్యాయులకు ఒక సర్వైవల్ టూల్ లాంటిది. ప్రణాళిక లేకపోతే ఈ బాధ్యతలన్నీ కలిసి వాళ్లను ముంచెత్తుతాయి. ఇది తీవ్రమైన ఒత్తిడికి అంటే బర్న్అవుట్కు దారితీస్తుంది. దాని ప్రభావం వాళ్ల బోధనపై పడుతుంది. బోధనపై, చివరికి విద్యార్థులపై పడుతుంది. మరి ఈ ఒత్తిడిని తగ్గించుకుని సమయాన్ని సమర్థవంతంగా వాడుకోవడానికి ఈ ఆధారాలేవైనా ఆచరణాత్మక వ్యూహాలు సూచిస్తున్నాయా? రోజుకు 24 గంటలే ఉన్నాయి, వాటిని సరిగ్గా వాడుకోండి అని చెప్పడం తేలికే, కాని ఎలా? అవును, ఇక్కడ కొన్ని నిర్దిష్టమైన ఆచరణలో పెట్టగలిగే చిట్కాలున్నాయి. మొదటిది ప్రణాళిక. ఇది తరగతి గదిలోకి వెళ్లకముందే మొదలవుతుంది. అంటే రేపు ఏం చెప్పాలి అని ఈరోజు రాత్రి ఆలోచించడం కాదు, కనీసం ఒక వారం పాఠ్యప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. రెండోది ప్రాధాన్యత ఇవ్వడం. చెయ్యాల్సిన పనులన్నిటినీ రాసుకుని ఇది వెంటనే చెయ్యాలి, ఇది ముఖ్యం కాని తర్వాత చేయొచ్చు అని వర్గీకరించుకోవాలి. తరగతి గదిలో సమయం వృధా కాకుండా ఉండటానికి ఏమైనా మార్గాలున్నాయా? ఉన్నాయి. తరగతిలో స్పష్టమైన నియమాలు పెట్టడం, విద్యార్థులకే కొన్ని చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం. దీనివల్ల టీచర్పై భారం తగ్గుతుంది. టెక్నాలజీని వాడుకోవడం కూడా చాలా ముఖ్యం. గూగుల్ క్యాలెండర్, టాస్క్ మేనేజర్ యాప్లు వాళ్ల పనిని చాలా సులభతరం చేస్తాయి. సహోద్యోగులతో కలిసి పనిచేయడం కూడా సహాయపడుతుంది కదా? తప్పకుండా. తోటి ఉపాధ్యాయులతో కలిసి పనిచేయడం, వనరులు పంచుకోవడం వల్ల కూడా పనిభారం బాగా తగ్గుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య బ్యాలెన్స్ పాటించడం గురించి కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా. అదే అన్నింటికన్నా ముఖ్యం. రోజంతా పనిచేస్తూ ఉండకుండా మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవడం, స్కూల్ అయిపోయాక పని గురించి ఆలోచించడం మానేసి కుటుంబంతో, స్నేహితులతో సమయం గడపడం చాలా అవసరం. లేకపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అవును, అది వారి పనితీరును నాశనం చేస్తుంది. సరే, మనం ఈ చర్చను ముగింపు వైపు తీసుకువద్దాం. మనం పిల్లల రక్షణ, వాళ్ల హక్కులతో మొదలుపెట్టాం. అక్కడ్నుండి శిక్ష స్థానంలో వచ్చిన కొత్త క్రమశిక్షణా పద్ధతులు, వాటికి అండగా ఉన్న చట్టాలు, చివరికి ఈ కొత్త బాధ్యతలన్నిటినీ మోయడానికి ఉపాధ్యాయునికి అవసరమైన సమయ నిర్వహణ నైపుణ్యాల వరకు వచ్చాం. ఈ అంశాలన్నిటినీ కలిపి చూస్తే మనకు కనిపించే పెద్ద చిత్రం ఏమిటి? ఆ పెద్ద చిత్రం ఒకటే. ఆధునిక ఉపాధ్యాయుని పాత్ర పూర్తిగా మారిపోయింది. వారు కేవలం సమాచారాన్ని అందించే బోధకులు కాదు. వారు విద్యార్థులకు ఒక సంరక్షకుడిగా, వారి హక్కులను కాపాడే యోధుడిగా, సరైన దారి చూపించే మార్గదర్శకుడిగా, మరియు అన్నింటికీ మించి భయం లేని సురక్షితమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించే ఒక ఆర్కిటెక్ట్గా మారారు.
ఈ అంశాలన్నీ ఆ కొత్త పాత్రను సమర్థవంతంగా పోషించడానికి అవసరమైన విడివిడి సాధనాలు కాదు, అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒకే వ్యవస్థ.